వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ సరఫరాను సరిగా చేయక రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పాలేరు నియోజకవర్గంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గతంలో యూరియా కొరతల ఇప్పుడు ఇంధన కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను వారి వద్దకే వెళ్లి పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా దశల వారీగా ఇల్లు అందిస్తామని, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రుణమాఫీ వంటి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అవకాశాలు మహిళలకు ఇచ్చి ఇంకా ముందుకు మమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ కలెక్టర్ గారిని ఇలాంటి అవకాశాలతో మాకు ఇవ్వాలని కోరుకుంటూ సమస్యలని ఇప్పటికే చాలా పరిష్కరించాం. అయినా కూడా ఇంకా కొన్ని ఉన్నాయని మొన్నటి 2 సమావేశాల్లో రైతన్నలు అడిగారు. వాటిని ఈ రాబోయే 5-6 రోజుల్లోనే ఆ ఇబ్బందులని రెవెన్యూ అధికారులను ఆదేశించాను, కలెక్టర్లకు చెప్పాను. తప్పకుండా ఈ 5-6 రోజులంటే 20 రోజుల లోపే అటువంటి సమస్యలు స్పాట్ లోనే పరిష్కరిస్తారు. ఇక కానిగట్ల పంచాయతీలు, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం, ప్రజల పేదోడి కష్టాలు తీర్చే ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా పెట్రోల్ డీజిల్ విషయంలో ఈ ప్రభుత్వం స్వచ్ఛందంగా, స్వచ్ఛతగా